విజయ మహామంత్రం అంటే ఏంటో? విజయ మహామంత్రం ప్రయత్నమే. ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. అడగండి, అడగండి, అడగండి. అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ ఏమన్నారంటే, ప్రయత్నిస్తూ పొండి, పట్టుదల ముందు ఏదీ నిలవదు, టాలెంట్ నిలవదు. ఎందుకంటే టాలెంట్ ఉండి జీవిత విజయాన్ని చూడని వాళ్ళెందరో, తెలివితేటలు నిలవవు, తెలివితేటలు ఉండి ఏమీ చేయలేని వారెందరో. పట్టుదల, దృఢ నిశ్చయం ఇవి రెండూ బహుశక్తివంతమైనవి. ఇవి ఉండి సాధించలేని వారెవ్వరూ లేరు. పట్టుదలలో చీమే మనకి ఆదర్శం. చీమ ఎంత చిన్న ప్రాణి, అది ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడం చూసారా? ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి నోట కరుచుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఏదో పదార్థానికే వెతుకుతూ ఉంటుంది. ఏదో ఒక పదార్థాన్ని ముక్కలుగా కొరుకుతూ ఉంటుంది. దానికి అడ్డంగా ఏదైనా పెట్టండి, ఆగుతుందేమో చూడండి. ఆగదు. దాని మీద నుంచైనా పెడుతుంది, లేదా వేరే పక్క మార్గం అయినా వెతుకుతుంది. అవిశ్రాంత శ్రమజీవి చీమ. అది కృషికి నిర్వచనం. ఎండాకాలమంతా ఏదో ఒకటి సేకరిస్తూ ఉంటుంది. దానికి బద్ధకం, ఎక్స్క్యూజెస్ ఉండవు. వానాకాలంలో సుఖంగా బ్రతుకుతుంది. దానికి పూర్తి విరుద్ధం మిడత. వర్షాకాలంలో వైభవంగా ఉండే మిడత భవిష్యత్ కోసం ఏమీ దాచుకోదు. ఎండాకాలంలో నశించిపోతుంది. చీమను ఆదర్శంగా తీసుకోండి. పట్టుదలను విడవద్దు. ఓడిపోతామేమో అని భయమా? స్వప్నాలు నిజం కాకపోవడానికి కారణం విఫలమవుతామేమోనన్న భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనిషిని ఏ పని ప్రారంభించనివ్వకుండా చేస్తుంది. ఓడిన వారు ప్రారంభించకముందే ఓడిపోయారన్నమాట. అ లూజర్ ఫెయిల్స్ బిఫోర్ హీ స్టార్ట్స్. ప్రారంభించడం కష్టంగా ఉంటుంది కదూ? అవును, ప్రారంభించడానికి ఒకే ఒక్క మార్గం ప్రారంభించడమే. ప్రారంభిస్తే సగం పని అయిపోయినట్టే. ఓడిపోవడం విజయంలో భాగమే. ఏ మనిషి ఓడిపోకుండా గెలవడు. ఓడి గెలిచిన మనిషి తుది విజయం. దాని ఫలానుభవాన్నే చూస్తున్నారు కదా. దాని వెనక ఎంత శ్రమ, ఎన్ని తిరస్కృతులు, ఎన్ని పోరాటాలు ఉన్నాయో మీకు తెలుసా? ఓ మెర్సిడీస్ బెంజ్లో లేదా ఓ హోండా సిటీ లేదా ఫోర్డ్ కార్లో తిరుగుతున్న ఓ పెద్ద మనిషిని ఆయన లైఫ్ స్టైల్లోనే చూస్తున్నారు కదా. కానీ ఆ స్థితికి రావడానికి ముందు ఎంత శ్రమపడ్డారో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్ ఓ బల్బ్ కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. ప్రతి ఫెయిల్యూర్ అతనికి ఎంతో నేర్పింది. మనకు కూడా అంతే. ఫెయిల్ అవ్వడానికి సిద్ధమైతేనే విజయం వరిస్తుంది. అబ్రహాం లింకన్ ఎన్నోసార్లు జీవితంలో ఓడిపోయారు. ఎన్నో తిరస్కృతులను చవిచూశారు. కానీ ఆయన ఎప్పుడూ విరమించుకోలేదు. అందుకే ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ కోషిష్ కర్నే వాలోంకి కభీ హార్ నహీ హోతీ అంటారు. ప్రయత్నం చేసేవారెన్నటికీ ఓడిపోరు అని దాని అర్థం. గెలిచిన వాడికి ఓడిన వాడికి తేడా ఏంటంటే, గెలిచినవాడు ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఓ వజ్రం తయారీకి 254 టన్నుల రాయి కావాలి. కానీ వజ్రం విలువ అపరిమితం. వజ్రం తయారీకి అంత ఖర్చు, శ్రమ ఉన్నాయి. మూల్యం చెల్లించకుండా ఏదీ రాదు. విజయానికి మూల్యం చెల్లించాల్సిందే. సమయం, ప్రయత్నం విజయానికి మనం చెల్లించాల్సిన ధర. మధ్యలో వదిలిపెట్టే అమాయకులారా, వదిలిపెట్టేవాడు గెలవడు. గెలిచే లక్షణాలున్నవాడు వదిలిపెట్టడు. ఒకరోజు హీరో కావద్దు. అలాంటి మనిషి ఈరోజు హీరో, రేపు జీరో. ఆరంభింపరు నీచ మానవులు. ఆరంభించి అడ్డంకులు వస్తాయని భయపడి విడిచిపెడతారు మధ్యములు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి సాధిస్తారు ఉత్తములు. ఉత్తములు కావడమే ఉత్తమం కదా.